తెలుగుదేశం కార్యకర్తల నుంచి కాపాడి మీరు వారికి అంతగా ఉండేటట్టుగా మీరు పూర్తిగా వారికి సూచనలు ఇచ్చి మీరు వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు కూడా ఒక తండ్రి పాత్ర వహించి తీసుకెళ్ళమంతగా కోరచ్చు. యువత అంతా కష్టపడి పనిచేస్తాం సార్. అలాగే మీరు హామీ ఇచ్చినట్టుగా సంక్షేమ పథకాల్లో తర్వాత కార్యక్రమం ఏంటంటే మళ్ళీ మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ కలయిక చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా మాట్లాడారు, అందరూ చాలా బాగా మాట్లాడారు. అవేం తప్పు కాదు. ఇక 2 పార్టీల్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సహజం, ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. వాటిని ఎలాగ మనం కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళాలనేది బాధ్యత నాయకులుగా మా మీద ఉంది. దాన్ని మనం చక్కదిద్దుకుంటాం మనం చేసుకుంటూ మీరు ఏదైతే విలువైన సూచనలు ఇచ్చారో మీరు ఇచ్చిన విలువైన సూచనలన్నింటినీ కూడా నేను పరిగణలో తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం మరి ఒక నాందిగా భావిస్తూ రేపు యొక్క ఏదైతే మనకి 30-40 రోజులు మ్యాక్సిమం ఎలక్షన్స్ 40 రోజులు ఉంటాయి. ఏప్రిల్ ఎండ్ లోపల ఏప్రిల్ 20th ఆన్వర్డ్స్ దగ్గరలో మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి. కనీసం ఒక 40-44 రోజులు మీరు సమయం పెట్టి పూర్తి సమయం ఎవరి కృషి ఒకరి గురించి ఒకరు పోల్చుకోవాలి. ఎవరు చేయగలిగిన కృషి ఎవరి పరిధిలో వాళ్ళు ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం ఎవరికి వాళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ స్థానికంగా ఎక్కడ ఏ గ్రామంలో ఇబ్బంది వచ్చినా వెంటనే మీకు అందుబాటులో ఉన్న మన మీ ఇన్ఛార్జ్ గారు కానీ లేదా మీ మండపాటి అధ్యక్షులు డైరెక్ట్గా వాళ్ళు అక్కడ షార్ట్అవుట్ కాకపోతే ఇన్ఛార్జ్ గారు చెప్తే మేము మాట్లాడుకుని షార్ట్అవుట్ చేస్తాం. మేము కూడా చాలా చూసాం, కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు చాలా అనుభవించాం. కలిసిమెలిసి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా తమ్ముడు